శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. ఏప్రిల్ 17, 2026 శుక్రవారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు కృష్ణపక్షం అశ్విని కార్తె. అమావాస్య సాయంత్రం 5:18 వరకు. నక్షత్రం రేవతి ఉదయం 11:59 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి ఉదయం 9:11 వరకు. మరలా మధ్యాహ్నం 12:31 నుండి మధ్యాహ్నం 1:21 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. ద్వాదశ రాశులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు: కుబేరుడికి ఆవు పాలను నివేదించండి. కుబేర స్తోత్రం చదవండి. ద్వాదశ రాశులు. మేషరాశి. దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. వస్త్రలాభం. వృషభరాశి. ఒక పనిని సన్నిహితుల సహాయంతో పూర్తి చేస్తారు. పెండింగ్ వ్యవహారాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. మిథున రాశి. ఆరోగ్యపరమైన కోర్టుపరమైన సమస్యల నుండి బయటపడతారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. బంధువుల కలయిక. కర్కాటక రాశి. శుభకార్య నిర్వహణ, విద్యా సంబంధమైన ఖర్చులు విషయమై రుణాలు చేస్తారు. వాహనాలు కొనుగోలు. సింహరాశి. దుష్ప్రచారము ఇబ్బందిని కలిగించవచ్చు. తగు జాగ్రత్తలు పాటించండి. దైవము మీద భారము వేయండి. కన్యారాశి. ముఖ్యమైన కార్యక్రమాలు, అమలు చేయు పనులు, చర్చలు ఒకంత పురోభివృద్ధిలో ఉంటాయి. నూతన విద్యావకాశాలు. తులారాశి. మీరు ఆశించిన పదోన్నతి, సీటు మార్పిడి మొదలైన విషయాలు మీ దగ్గరకు వచ్చి దూరముగా జరిగిపోవచ్చును. వృశ్చిక రాశి. తాత్కాలికముగా వెనుకబడిన ధర్మమే గెలుస్తుందన్న సత్యాన్ని గ్రహించండి. ధనాన్ని పొదుపుగా ఉపయోగిస్తారు. ధనస్సు రాశి. సోదర సోదరీ వర్గముల వారి నుండి కొన్ని ఆటంకములు ఎదురవుతాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు. మకర రాశి. మీరనుకున్న చిన్న చిన్న పనులే పదే పదే త్రిప్పుట శ్రమకు గురిచేయట జరుగుతుంది. ఆరోగ్య విషయం జాగ్రత్త. కుంభరాశి. ఎక్కువ రోజులు ఇంటికి దూరముగా గడపవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. వివాహయత్నాలు ఫలిస్తాయి. మీనరాశి. భవిష్యత్తులో సుఖపడాలంటే కష్టించక తప్పదని భావిస్తారు. స్నేహితులను కలుసుకుని సహాయం అర్థిస్తారు. నమస్కారం.